సాగునీరు విడుదల చేయాలని ఏపీలోని రాళ్లపాడు ఆయకట్టు రైతులు ఆందోళనకు దిగారు. కుడి కాలువ ద్వారా సాగునీరు విడుదల చేసేందుకు తలెత్తిన సాంకేతిక సమస్య 10 రోజులుగా ప్రభుత్వం పరిష్కారం చేయకపోవడంతో రైతులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రాజెక్టు దగ్గర ఆందోళనకు దిగిన రైతులు తమ పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పొలాలు ఎండిపోతున్నాయి, మాకు బతుకు తెరివి పోయింది, దున్నుకున్నాం ఎండిపోతుంది, నార్లు పోయినాయి, వచ్చిన ముఠాలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మేమేం చేయాలన్నా పురుగుల ముందు ఆగాలన్నా సావాలన్నా మాకైతే తెలియటంలే. మేము మాట్లాడేమో ఎమ్మెల్యే దాకా పోతున్నాం కానీ సీఎంకు పోవటంలే. దయచేసి మీరందరూ కలుసుకొని దయచేసి సీఎం దృష్టికి పోయి మాకు తలుపెత్తే మార్గం చేయండి. మా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 15 రోజుల నుంచి ముద్దా నీళ్ళు లేకుండా తిరుగుతా ఉన్నాం. దాంట్లో రాళ్లు వేశారు, ఇనప గుండ్లు వేశారు, వేశారు. సిటీ కెమెరాలు వచ్చినా కూడా వాళ్ళ లోపల పనిలా. కెమెరాలు పోయి చూస్తామంటే వాళ్ళ లోపల పనిలా. వాళ్ళు బయట నుంచే పంపించారు. ఎవరో సూపర్వైజరు ఇంకా ఎవరెవరోనో నాకైతే తెలియదు. డెల్టా మీద నుండి ఆఫీసర్లు మొత్తం అశక్తో చేస్తుంది ఈ పనులు. చేపల వాళ్ళు వేసుకున్నారు, చేపల కోసం వాళ్ళని తీసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిప్పారు. అది ఆట తిరిగిపోయింది, లోపల పడిపోయింది, అది లేవటం లేదు. ఈ రోజుకి ఎమ్మెల్యే గాని ఎవరు కూడా దాన్ని స్పందించాలా. సీఎంకు పంపించండి. ఇది డైరెక్ట్ నుంచి జరిగేది కందుకూరు ఎమ్మెల్యేగా దీన్ని పట్టించుకునే పని లేదు. దయచేసి మీరు మాకు హెల్ప్ చేయండి. నెల్లూరు ఎమ్మెల్యే కూడా పట్టించుకునే పని లేదు. నా కొడకలలో మీరు సావనరా ఎత్తుకొని వచ్చిన వాళ్ళు ఎత్తేవాళ్ళని జరిగింది. ఆ సీడీ కెమెరాలు పెట్టి చూసేవాళ్ళని జరిగింది. ఇంకేం సార్ మా బతుకు? మీ కోట్లేసి గెలిపించినందుకు మేము చావాలా? 15 రోజులు సీఎం దృష్టి ఎందుకు పోలేదు? Like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.